నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా ఉద్యోగస్తులు అన్న టైంకి కాకుండా లేటుగా వస్తే షోకాజ్ నోటీస్ ఇస్తారు. 2-3 సార్లు లేటుగా వస్తే షోకాజ్ నోటీస్ ఇచ్చాక అప్పుడు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. మరి అన్న టైం రాకుండా ముందుగా వస్తే కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా? ఉద్యోగం నుంచి తొలగిస్తారా? నోటీసులు ఇస్తారా? ఇదే విషయంలో స్పెయిన్లో ఒక గమ్మత్తైన విషయం జరిగింది. 9:30 ఉద్యోగం స్టార్ట్ అయితే 8:30కే వస్తుంది ఆవిడ. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు తొందరగా రావద్దు, 9:30కి రావాలి అని అంటే కూడా వినిపించుకోకుండా 8:30కే వస్తే మేనేజ్మెంట్ ఆవిడకి డిసిప్లినరీ యాక్షన్ను, షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. అన్న టైంకి కాకుండా ముందుగా వస్తుంది కాబట్టి ఇట్లా తొలగించారు. ఆవిడ సుప్రీంకోర్టు స్పెయిన్లో ఛాలెంజ్ చేసింది. నేను అన్న టైంకి కాకుండా గంట ముందే వస్తున్నాను, అయినా కూడా నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు, ఇది చాలా అన్యాయం అంటే ఇరుపక్షాల వాదనలు విన్న స్పెయిన్ హైకోర్టు కూడా మేనేజ్మెంట్ చేసిన తప్పును ఒప్పుగా చిత్రీకరించి ఎర్లీగా రాకూడదు అని ఇట్లా ఫిక్స్ చేస్తే కూడా మీరు వైలేట్ చేసి ఎర్లీగా వస్తున్నారు, మేనేజ్మెంట్ చేసింది కరెక్టే, ఉద్యోగం నుంచి తొలగించడం న్యాయమే, ధర్మమే, ఎందుకంటే ఒక గంట ముందు ఎందుకు రావాలి, మీరు కరెక్ట్ టైంకి రావాలి, ఇది డిసిప్లినరీ యాక్షన్ కరెక్టే, వైలేట్ చేసింది అని చెప్పేసి మేనేజ్మెంట్ ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు స్పెయిన్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల మనకు తెలిసేదేంటి? కరెక్ట్ టైంకి రావాలి కానీ ఎర్లీగా కానీ లేట్గా కానీ రాకూడదు అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.